పొటాటోస్ ఉంటే చాలు అద్దిరిపోయే రెసిపీ చూపిస్తాను. వచ్చేయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, నైట్ డిన్నర్‌లోకైనా పెద్దగా హడావిడి లేకుండా సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు ప్రాసెస్ చెప్పేస్తాను. మీరు ట్రై చేయండి. 4 పొటాటోస్ తీసుకొని పీల్ తీసి గ్రేట్ చేసుకొని కూల్ వాటర్‌లో వేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని మిక్సింగ్ బౌల్‌లోకి వేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, ఒక ఆనియన్‌ని గ్రేట్ చేసి వేసుకోవాలి. అలానే 7-8 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని వాటిని కూడా గ్రేట్ చేసి వేసుకోవాలి. అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం కొత్తిమీర వేసి వాటర్ వేయకుండా అంతా ఒకసారి కలుపుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ పాన్ కానీ దోస పెనం కానీ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత బటర్ వేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో మిక్చర్ ని పెనం మీద వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా ప్రెస్ చేసుకొని సైడ్స్ న బటర్ అప్లై చేసుకొని మూత పెట్టి వన్ సైడ్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకొని మరొక సైడ్ కి ఫ్లిప్ చేసి ఇంకొంచెం బటర్ వేసి మూత పెట్టి మరొక సైడ్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అంతే, సింపుల్ గా పొటాటో ప్యాటీస్ అయితే రెడీ. పైన క్రంచీగా లోపల సాఫ్ట్ గా స్పైసీ పొటాటో ప్యాటీస్ అయితే రెడీ. బ్రేక్ఫాస్ట్ లోకి ఎప్పుడు ఇడ్లీ దోసేనా, అప్పుడప్పుడు ఇవి కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోని సేవ్ చేసుకొని ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ పొటాటో ప్యాటీస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. నచ్చిన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సుధావాహిని వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.